హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే 2 మినిట్స్ మ్యాగీ నూడిల్స్ తయారీ విధానం చూద్దాము. ముందుగా బౌల్లోకి నీళ్లు తీసుకుని ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని మరిగించుకోవాలి. బౌల్ కొంచెం పెద్దదిగా తీసుకుని నీళ్లు కూడా కొంచెం ఎక్కువగా తీసుకుని దానిలో నూడిల్స్ వేసుకుని ఉడికించుకున్నాము అంటే నూడిల్స్ పొడి పొడిలాడుతూ అతుక్కోకుండా వస్తాయి. నీళ్లు మరుగుతున్నప్పుడు నూడిల్స్ వేసుకుని ఉడికించుకోవాలి. నూడిల్స్ నీళ్ళలో వేసిన తర్వాత గరిటతో కలపాల్సిన అవసరం లేదండి. నూడిల్స్ ఉడికిన తర్వాత నూడిల్స్ వాటంతట అవే విడిపోతాయి. నూడిల్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నీళ్ళని వడకెట్టేసుకోవాలి. నూడిల్స్ ఎక్కువసేపు ఉడికించినా కానీ మనకి స్టిక్కీగా అయిపోతాయి. ఉడికిన నూడిల్స్ని ఇలా జాలి గిన్నెలో వేసుకుని నీళ్ళన్నీ వడకెట్టేసుకున్న తర్వాత పైన కొన్ని చల్లటి నీళ్లు వేసుకున్నాము అంటే నూడిల్స్ పొడి పొడిలాడుతూ వస్తాయి. చైనీస్ వంటకాలు ఎక్కువగా ఇనప మూకుడులోనే చేస్తారు. ఇనప మూకుడు ఉంటే ఇనప మూకుడులో ట్రై చేయండి, లేదంటే ఇంట్లో ఉన్న దాంతో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా క్యాప్సికమ్, క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 సార్లు ఇలా గరిటతో టాస్ చేసుకుని మనకి మ్యాగీ మసాలా ఇచ్చారు కదా, ఆ మసాలా పౌడర్ని వేసేసుకోవాలి. మసాలా పౌడర్ అంతా కలిసేలాగా ఇలా ఒకసారి గరిటతో కలుపుకుని దీనిలోకి ఉడికించుకున్న నూడిల్స్ని వేసుకుని కలుపుకోవాలి. మసాలా అంతా నూడిల్స్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరను జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వేడివేడిగా 2 మినిట్స్ నూడిల్స్ రెడీ అయిపోయింది. వేడివేడిగా తయారు చేసుకున్న నూడిల్స్ మీద కొంచెం క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొంచెం కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసేయచ్చు. 2 మినిట్స్లో సింపుల్గా తయారు చేసుకోగలిగే ఈ నూడిల్స్ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.